దేవుడు వార్నింగ్ చాలా మందికి ఇస్తున్నాడు, ఇదిగో ఇందులో ఉండొద్దు, ఈ సంబంధాల్లో ఉండొద్దు. దేవుడు లాక్కుని వచ్చాడు బయటికి, ఇదిగో ఈ లోకంలో చేరద్దయ్యా, లాక్కుని వచ్చాడు, ఈడ్చుకుని వచ్చాడు బయటికి. కావాలంటే ఎక్కడ పోతున్నారు మళ్ళీ? తిరిగి చూడొద్దు. డు నాట్ టర్న్ బ్యాక్ బికాస్ ఇట్ ఈస్ వెరీ డిసెప్టివ్. తిరిగి చూస్తే ఈరోజు చాలా మంది అంట రక్షించబడి దేవుని సొత్తుగా మార్చబడిన తర్వాత చూసి ఒకప్పుడు బ్రతికంటారా బ్రతుకు, అదే ఎంజాయ్మెంట్, ఏం ఎంజాయ్మెంట్ అంటారంట. ఈరోజు చాలా మంది ఏదో దేవుని కొరకు గొప్ప త్యాగం చేసినట్టు పాపం విడిచిపెడతాయి. దేవుని కొరకు నువ్వు చేసింది ఏం కాదు, నీ జీవితాన్ని రక్షించుకున్నావు అంతే. ఎనీథింగ్ దట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్ యూ లీవ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్, నాట్ ఫర్ గాడ్స్ బెనిఫిట్. ఎప్పుడన్నా అనుకుంటానండి మనం అనుకుంటాను, నేను కాబట్టి దేవుడు, నేను దేవుడి కొరకు. నువ్వు ఎవడవు? నువ్వు కొట్లాది మధ్య నువ్వు ఎవడవు? నువ్వు చాలాసార్లు అనిపిస్తాడు, నువ్వు కాకపోతే దేవునికి ఏంటి నష్టమా? నష్టమా? కానీ ఆయన అంత ప్రేమిస్తున్నాడు, ఏ ఒక్కడ నశిష్టం ఇష్టం లేదంట, నష్టంగానే లెక్కేస్తున్నాడు. నువ్వు లేకపోతే నేను నష్టపోతాను. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అంత గొప్పది, ఆయన కట్టిన వెల అంత గొప్పది, ఆయన చెల్లించిన వెల అంత గొప్పది. ఆయన సొంత రక్తాన్ని చెందించాడు. ఎవడు నష్టపోకూడదు, ఎవడు పాడైపోకూడదు, ఎవడు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోకూడదు.